వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్. అందరికి నమస్తే అండి. అందరు బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్. ఎటువంటి సాస్ లేకోకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా సింపుల్గా చేసుకునేటువంటి ఎగ్ రైస్ చాలా టేస్టీగా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఎవరైనా తినవచ్చు. ఇలాంటిది వీక్లీ వన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రైస్ చేయటానికి ముందుగా ఎగ్స్ ఈ విధంగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. పొడంగా వేయించుకుంటే ఎగ్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇట్లా విడివిడిగా బాగుంటాయి. టేస్ట్ కూడా స్మెల్ కూడా రాదు. మంచిగా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించిన తర్వాతకి 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకోవాలి. 2 నిమిషాలు ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరికి అయిందాక ఆయిల్లో వేయించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి ఉడికాక ఎగ్స్ వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరొకసారి అంత కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గరికి ఉడికిన తర్వాతకి ఉడికించినటువంటి రైస్ వేసుకొని మొత్తము మంచిగా ఫైన్గా కలిసే విధంగా కలుపుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని అన్నము ఈ విధంగా అయ్యేటట్లుగా 2 నిమిషాలు అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. చాలా టేస్టీ అయినటువంటి ఎగ్ రైస్ చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టపడతారు ఇట్లా ఎగ్ రైస్ చేసి పెడితే. మీ పిల్లలు కూడా ఇష్టపడతారా? అయితే ఒక లైక్ కొట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.